కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి శ్రీనివాస నగరంలో ఏలాది నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేకువజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్తర ద్వార దర్శనానికి పూర్తి ఏర్పాట్లు చేశారు. 43 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చక్రవర్తుల రాఘవాచార్యులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ, నేడు హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని, ఈ రోజు శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని అన్నారు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ మీడియాకి వివరించారు. ఆస్తిక భక్త మహాశయుల విజ్ఞప్తి. మన కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో మేము చేసుకున్నటువంటి ఏలాల నదీ తీరాన్ని మేము చేసినటువంటి శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవంగా చేసుకుంటూ ఉన్నాం. అలాగే ప్రతి శనివారం కూడా అన్నదానము మరియు ఉత్సవ కార్యక్రమాలన్నీ కూడా యాజమాన్య వారు భక్తుల యొక్క సహకారంతో జరుగుతోంది. ఇలా సహకరిస్తూ ఆలయాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని మరీ కోరుతున్నాం. చెల్లంగిలో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేషమైన పూజలు అలాగే భారీ అన్నదానం జరుగుతున్నది. మా చుట్టుపక్కల వీటిలో 10-15 గ్రామాల నుంచి తండోపతండాలుగా జనాలు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. లైన్లో నుంచి ఈ స్వామివారిని ఇంకా జనాలు చాలామంది వచ్చి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్ర కాగాలని కోరుకుంటున్నారు. ఈరోజు ఏకాదశి కార్యక్రమం ఘనంగా అద్భుతంగా దేవుడి మహిమా కార్యక్రమం ఎంతో గొప్పగా జరుగుతుందంటే అది దేవుడి యొక్క ఆశీస్సులు. దేవుడి మహిమా కార్యక్రమం ఎన్నో ఆయన చేసే కార్యక్రమాలు చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకుండా ఈ కార్యక్రమం ఇంత గొప్పగా విజయంతో చేశారంటే ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం, దేవుడి యొక్క మహిమ. ఇటువంటి కార్యక్రమం ఎన్నెన్నో జరగాలని దేవుడి మమ్మల్ని అందరూ ఆశీర్వదించమని ప్రజలందరూ కూడా సహకరించి ఈ రోజు ఎంతో గొప్పగా మండవారీగా వచ్చి ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా విజయం చేశారంటే అది ఒక దేవుడి మహిమ.